Hello guys, welcome to Vast Researcher. Guys, today I'm going back to the Cyprus from Hyderabad to Bahrain. Bahrain lo 2 hours labour time. అక్కడ నుండి లార్నాకా సైప్రస్. లాంగ్ వెకేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సైప్రస్. Hello guys, welcome to Vast Researcher. Guys, today I'm going back to the Cyprus after my long and successful vacation of India. Guys, so in this video I will try to show you what my journey is like from Hyderabad to Cyprus. So don't wait, let's go into the video. Guys, before into the video, please share, like and subscribe my YouTube channel. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు ఎంటర్ అయినా లోపలికి. గైస్, ఎయిర్పోర్ట్లోకి వచ్చేసిన. ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ లగేజ్ చెక్ చేసుకుందాం, వెయిట్ ఎంత ఉందో. గైస్, మనది గల్ఫ్ ఎయిర్ అన్నట్టు. చెక్-ఇన్తో స్టార్ట్ అయింది. వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుందాం. జనాలు అంత ఎక్కువ ఏం లేరు. గైస్, చెక్-ఇన్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ తీసుకున్నా. ఇమ్మిగ్రేషన్లోకి వెళ్దాం.
ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ పీలోనంట. పీ వరకు వెళ్దాం. ఇమిగ్రేషన్ ఎప్పుడు అయిపోయింది. గేట్ దగ్గరికి వెళ్తున్నా. 27B నది గేట్. గల్ఫ్ ఎయిర్. గైస్ ఇదంతా హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ. ఇది మొత్తం డ్యూటీ ఫ్రీ అన్నట్టు. May now proceed for boarding. Gate number 28. గైస్ లైట్గా ఆకలి అవుతుంది. కొద్దిగా ఏమైనా తిందామని ఇక్కడ రెస్టారెంట్కి వచ్చిన డ్యూటీ ఫ్రీలో. పిస్తా హౌస్ ఈషా రెస్టారెంట్ అంట. ఇక్కడ జఫ్రానీ బిర్యానీ తీసుకున్నా. ఎట్లుందో టేస్ట్ చేసి చూద్దాం. ఇది జఫ్రానీ మటన్ బిర్యానీ. చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. పర్లేదు, నాట్ బ్యాడ్. పర్లేదు గైస్, నాట్ బ్యాడ్ ఉంది, బాగానే ఉంది. వర్త్ ఇట్. బాగుంది. గైస్ చూస్తూనే 1 అవర్ డిలే తర్వాత గల్ఫ్ ఎయిర్ అయితే ఫ్లైట్ వచ్చింది. ర్యాంప్ గేట్ని ఫ్లైట్ డోర్కి అటాచ్ చేసి ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోవాలి. గైస్ ఫ్లైట్ టేకప్ అయిన 1 అవర్ తర్వాత ఫుడ్ అయితే వచ్చింది మనకి.
వైట్ రైస్, చికెన్ కర్రీ, సలాడ్, డిజర్ట్, బటర్ అండ్ బన్, వాటర్. ఐ టుక్ ఏ కోలా. ఇందాకనే ఎయిర్పోర్ట్లో మటన్ బిర్యానీ తిన్నాను కదా, ఫుడ్ అయితే పోలేదు నాకు. అండ్ ఎంత ట్రై చేసినా నిద్రపోదామని కూడా నిద్ర రావట్లేదు. సమ్ మిస్సింగ్ ఫీలింగ్. ఇప్పుడు నేను బహ్రెయిన్లో ల్యాండ్ అయినా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెక్-ఇన్ ఉంటుంది. చెక్-ఇన్ తర్వాత 2 hours లేవర్ టైం ఉంటుంది. తర్వాత సైప్రస్కి ఫ్లైట్ ఉన్నది. గైస్ ఇప్పుడే బహ్రెయిన్లో చెక్-ఇన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ నాకు ఆఫ్టర్ 2 hours ఉన్నది. 2 hours లేవర్ టైం ఉన్నది ఇక్కడ. 2 hours తర్వాత బహ్రెయిన్ టు సైప్రస్ ఫ్లైట్ ఉన్నది. నా వెనకాల ఇది మొత్తం ఉన్నది బహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ. నా ఫస్ట్ వీడియోలో సైప్రస్ టు ఇండియా వీడియో ఉన్నది కదా, అందులో చూపించాను కదా బహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ. هذا هو النداء الأخير لرحلة طيران الخليج إلى الكويت. على جميع المسافرين التوجه فورا إلى البوابة. of its flights to Kuwait. ఇప్పుడైతే 2 hours లేవర్ టైం ఉన్నది నాకు. ఇప్పుడు ఒక కాఫీ తాగి వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్లైట్ కోసము ఫ్రమ్ బహ్రెయిన్ టు లార్నాకా, సైప్రస్. గైస్ ఇప్పటి వరకు మీ లైఫ్లో వర్స్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి ఎక్కడ జరిగిందో కామెంట్లో తెలపండి. నాకు మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ 2024లో ఇండియా నుండి సైప్రస్కు వచ్చేటప్పుడు జరిగింది. ఎట్లా అంటే నేను టికెట్ని తొందరగా బుక్ చేసుకోలేదు. ఉంటుందిలే తర్వాత బుక్ చేసుకుందాంలే అని అట్లా 1 week బిఫోర్ చేసుకున్నట్టు దొరకలేదు. అప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ అంటే నార్మల్గా ఇండియా నుండి సైప్రస్కి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. సో మధ్యలో ఏదైనా ఒక స్టాప్ ఉంటుంది, కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. ఎమిరేట్స్లో వస్తేనేమో దుబాయ్, కానీ గల్ఫ్ ఎయిర్లో వస్తే బహ్రెయిన్, ఖతార్ ఎయిర్వేస్లో వస్తే దోహా అట్లా, ఇంకా ఇతిహాద్లో వస్తే అబుదాబి అట్లా అన్నట్టు. నాకు ఇక అట్లా ఆ ఫ్లైట్స్ దొరకలేదు. ఒక స్టాప్ ఉండే ఫ్లైట్ టికెట్ దొరకలేదు. సో 3-4 స్టాప్లు ఉన్నటువంటి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి అప్పుడు అన్నట్టు. అట్లా నేను ఒక టికెట్ బుక్ చేసుకున్నాను. అది ఎట్లా ఉందంటే హైదరాబాద్ నుండి విస్తారా ఎయిర్వేస్లో డొమెస్టిక్ ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిన. ఢిల్లీలో 10 గంటలు లేఓవర్ టైం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 10 గంటలు లేఓవర్ టైం. 10 hours వెయిట్ చేసిన. బయట మొత్తం చలి ఉన్నది, మొత్తం లోపల కూడా సెంట్రల్ ఏసీ ఫుల్ చలిగా ఉన్నది. అట్లనే 10 hours వెయిట్ చేసిన పేషెన్స్తో. అక్కడి నుండి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ నుండి ఇతిహాద్ ఎయిర్వేస్లో జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అబుదాబీకి వచ్చిన. అబుదాబీలో 12 గంటలు లేఓవర్ టైం. అబుదాబీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉన్నది, చాలా మోడర్నైజ్ చేసేసారు, మొత్తం మోడర్న్గా చేసేసారు ఈ మధ్యలో. సూపర్గా ఉన్నది.
అక్కడ 12 గంటలు వెయిట్ చేసిన అబుదాబిలో. అక్కడి నుండి క్వీన్ ఆలియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమ్మన్, జోర్దాన్కి వెళ్ళిన. ఎందులో అంటే రాయల్ జోర్దాన్ ఎయిర్వేస్లో. జోర్దాన్లో మళ్ళీ 12 గంటలు లేబర్ టైం ఉన్నది. అక్కడ ఇక నా నుండి కాలేదు. ఇక హోటల్ లాంచ్ తీసుకున్నా. హోటల్ లాంచ్లో పోయి ఒక 8 గంటలు మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ సైప్రస్ వెళ్ళిన. అక్కడ నుండి మళ్ళీ ఒక అరౌండ్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది జోర్దాన్ నుండి సైప్రస్కి. అట్లా అయింది. మొత్తము దగ్గర 2 days అయింది నా జర్నీ మొత్తం ఇండియా నుండి సైప్రస్ రావడానికి. అట్లా అయింది. చాలా టైర్డ్ అయిపోయినా. ఇదే నా లైఫ్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు. మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా జరిగి ఉంటే ఇట్లా ఫ్లైట్ డిలే, ఫ్లైట్ క్యాన్సల్, ఇంకా వర్స్ట్ ఎక్స్పీరియన్స్లు అట్లాంటివి ఏమైనా ఉంటే షేర్ చేయండి కామెంట్ రూపంలో. గైస్, ఆఫ్టర్ 2 hours లేఓవర్ టైం మనకి సైప్రస్కి ఫ్లైట్ అయితే వచ్చింది. ఫ్లైట్ వచ్చిన తర్వాత మేము ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్న ఒక 15 minutesలో ఫ్లైట్ టేకప్ అయితే అయిపోయింది. టేకప్ అయిన ఒక 1.5 hour తర్వాత మనకి ఫుడ్ అయితే వచ్చింది. ఈ ఫుడ్లో మజ్బూస్, ఎగ్ ఆమ్లెట్, 2 Lebanese బ్రెడ్స్ అండ్ ఫ్రూట్ సలాడ్ అండ్ సమ్ వాటర్ అండ్ సమ్ బాయిల్డ్ పొటాటోస్ అండ్ ఐ టుక్ ఏ ఆరెంజ్ జ్యూస్. ఈ కేక్ లాగా కనిపించేదే ఎగ్ ఆమ్లెట్ అన్నట్టు. అంత నార్మల్గా ఉండేది ఫుడ్. హలో గైస్, ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయినాము. జస్ట్ నౌ ల్యాండెడ్ ఇన్ లార్నాకా, సైప్రస్. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇక్కడ లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళలే. నా గురించి ట్యాక్సీ వెయిట్ చేస్తున్నది. నా కోసం ఎవరెక్కడ వెయిట్ చేస్తారు ట్యాక్సీ వాడు. బయటికి వెళ్ళి చూడాలి. నా ట్యాక్సీ వచ్చింది, ఎక్కుతున్నా. ఇదే ట్యాక్సీ. This is the video of my journey, guys, from Hyderabad to Larnaca, Cyprus. I hope you enjoyed this video. Please like, share and subscribe my YouTube channel. Guys, I will come with a wonderful video ASAP. Until then, take care. Bye.